10 ఏళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ ఏం చేసిందనేది ప్రజలకు తెలుసన్నారు మంత్రి సీతక్క. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి పర్మిషన్లు ఇవ్వకుండా కేంద్రం నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. కేవలం మత రాజకీయాలు చేయడం బీజేపీ నైజమని విమర్శించారు. ఎవరు అధికారంలో ఉన్నారు? 10 ఏళ్లలో కూడా బ్రిడ్జిలు, రోడ్లు కంప్లీట్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత నిధులు ఇచ్చిన ఎవరు క్యాన్సల్ కాదు. రాష్ట్రం అంతా కూడా ఎన్నికల ముందు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వము చాలా జీవోలు ఇచ్చింది. కానీ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏ బ్రిడ్జిలు గుర్తుకు రాలే, ఏ మండలాలు గుర్తుకు రాలే. నా దగ్గర కూడా నన్ను ఓడించడం కోసం చాలా జీవోలు ఇచ్చిర్రు. మండలాలు చేస్తున్నాం, నియోజకవర్గాలు, జిల్లాలని. కానీ వాళ్ళు చేసే ప్రాతిపదికగా చేయలే. కాబట్టి 10 ఏళ్ళు అదే ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 ఏళ్ళు అదే గవర్నమెంట్ ఉంది. చేయకుండా కేవలం ఓట్ల ముందు ఇచ్చారు. కాబట్టి ఇక్కడనే కాదు, రాష్ట్రం అంతా క్యాన్సల్ చేసి వాటిని మళ్ళా రీటెండర్ చేసి మళ్ళా రీసర్వే చేసి మళ్ళీ ఇస్తున్నాం.